సంబంధించిన ఎట్లున్నారో అట్లనే ఉన్నది, అసలు డెవలప్మెంటే లేదు ఇటు. ఓహో ఓడియాం బాలేదు బాలేదు బాలేదు, అసలు బాలేదు రోడ్. రియల్ అడ్వెంచర్ ఇటు పడితే అటు రూట్లు ఉన్నాయి, ఎట్లా పోవాలి అర్థమైతే లేదు. ఆగమా ఉంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎయిర్ బంజారా బ్లాగ్స్. నేను మీ అఖిల్, నాతో పాటు రోహిత్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసు మనం చెప్తా, కాకపోతే పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత చెప్తా ఎక్కడ పోతాను అనేది. ఓకే, మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూసుంటారు, కాకపోతే మళ్ళీ ఒకసారి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేను వచ్చేసింది పెట్రోల్ పంప్. ఎంత కొట్టిద్దాం అంటావు? ఎంతది కొట్టిద్దామంటే 1000 కొట్టిద్దాం ఉంటారా? చోటు సరిపోతుందా? 1000 రూపాయలు. అమ్మ ఏం తాగుతున్నావురా భయం. సో చెప్పినా కదా, పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత మాట్లాడదాం ఏడికి పోతున్నామని. ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనం పిల్లలు, మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఈరోజు మనం పొంగల వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 92 to 95 కిలోమీటర్స్ పడుతుందేమో. సరే అటు ఇటు 100 వేసుకుంది, 100 కిలోమీటర్లు పడుతుందేమో. సో మనం ములుగు మీద నుంచి ఎటు నగరం ఫారెస్ట్లోకి వెళ్ళి పోవాలన్నమాట. ఇది ఎక్కడ ఉందంటే పొంగల్ అనే ఊరిలో ఉంటుంది. మనం అక్కడికి పోయి అక్కడ నుంచి పోవాలన్నమాట. సో yeah, it's right babes, let's go to Pongala waterfalls. జై బజరంగబలి. దేవుడా, మా వీడియోస్ అందరికీ రీచ్ అవ్వాలి, అందరు చూడాలి, అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మేము ఫేమస్ అయిపోవాలి. చూడు దేవుడా. ఈ రోడ్ ఎట్లుంటుంది అంటే ములుగు నుంచి మనం ఇటు పోయే రూట్లో అక్కడక్కడ బాగుంటుంది, అక్కడక్కడ ఆగం ఉంటుంది. ఇంకో ఇది చూడండి, ఇక్కడ ఆగం ఉన్నది. ఇంకొంచెం ముందు పోయిన తర్వాత కొంచెం మంచిగా ఉంటుంది, మళ్ళీ ఆగమాగం ఉంటుంది రోడ్ అంతా. సీతక్కది ఇటే మరి. ఈ రోడ్లు ఏం చేస్తుందేమో మరి. నేను 6 months బ్యాక్ వచ్చినప్పుడు ఇట్లనే రిపేర్లు ఉన్నాయి, ఇప్పుడు ఎట్లనే ఉన్నాయి. ఏం చేస్తుందో మరి, డెవలప్ చేస్తుందో చెప్పలేదో మనకు సంబంధం లేదు. కానీ ఈ రోడ్లు వేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇటు చాలా ఉన్నాయి కదా నేచర్కి సంబంధించినవి. చూసేటోళ్ళు చాలామంది ఉంటారు, వచ్చేటోళ్ళు. టూరిజం కూడా పెరుగుతుంది, ఇంకా మంచిగా డెవలప్ చేస్తాయి ఇటు. ఇక్కడ నుంచి భూపాలపట్నం 145, మేడారం 47. ఇక్కడనే ఘట్టమ్మ టెంపుల్. ఫస్ట్ సమ్మక్క సారక్క పోయేటప్పుడు ఇక్కడ మొక్కిన తర్వాతకే మనం అటు పోవాలన్నమాట. ఇక్కడ మొక్కుతారు ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో, ఇక్కడ ఘట్టమైసమ్మ. ఇక్కడ మొక్కిన తర్వాతకి మనం మేడారం పోతారన్నమాట. ఇటు వచ్చేటోళ్ళు, జాతరకి వచ్చేటోళ్ళు. సో డ్రోన్ ఎగిరేయాలని చురుచురు అంటుంది. లెఫ్ట్ సైడ్కి మంచి కొండ కనిపిస్తుంది, ఆడ ఎగిరిద్దాం. ఇక్కడ నుంచి మేడారం అన్నమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ పోతే
చూపిస్తూ ఉండండి. ఇగో ఇదో ఇగో ఈ దారి ఒక ఆర్చ్ కనిపిస్తుందా, ఆ దారి అటు మనం స్టేట్ రూట్ అన్నమాట. అట్లా పోవచ్చు మెడరన్కి. ఇంక ఇట్లా పోవచ్చు. ఇంకో రూట్ ఉంటుంది కొంచెం ముందు పోయిన తర్వాతకి లెఫ్ట్ తిరిగి కూడా పోవచ్చు. అట్లా కూడా పోవచ్చు మెడరన్కి. అయినా పోవచ్చు మన ఇష్టం. ఇక ఇట్లాంటి అట్లా పోవచ్చు, అట్లాంటి ఇట్లా పోవచ్చు. కాకపోతే నేరం జాతర జరిగేటప్పుడు ఇక్కడ ఉంటుంది రష్. అసలు మామూలు ఉండదు రష్. అసలు పండ్లు కూడా కదలవు. అసలు ఇంత ఘోరం ఉంటుంది. అది ఉంటుంది కదా, బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడపో అని పాట ఉంటుంది కదా. ఆ, అట్లా చేసుకుని అట్లా వాడుకుంటా పోవచ్చు ఈ రోడ్లు. అప్పుడు సమ్మక్క సారక్క జాతర ఉన్నప్పుడు ఆగమా ఉంటుంది ఈ రోడ్ అంతా. సో ఇక్కడ నుంచి మొత్తం మనకేంది ఫారెస్ట్ ఏరియా ఎంటర్ అవుతుంది అన్నమాట. వాడేసుకుందామా గుండెల్లో గిటారు మోగించావే. ఆహా, మంచిగా కనిపిస్తుంది కదా, గ్రీనరీ బాగున్నది. నాకు మంచిగా అనిపిస్తుంది. ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఎండ కొట్టడింగ్స్, రోడ్డు కింద నుంచి వేడి మండడింగ్స్. గుడ్. ఆపుతాను ఇక్కడ. ఇక చూడండి, ఎస్ లారీ చెకింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఎట్లవరం ఫారెస్ట్ ఏరియాకి ఎంటర్ అవుతాను. చెక్ పోస్ట్ ఇది. ఎస్ ఎంటర్ అయినా మీకు ఇక్కడ నుంచి ఇక మొత్తం ఎటునగరం ఫారెస్ట్ ఏరియా. సో లెఫ్ట్ రైట్ అయ్యారా బాబు, నేను పోతా. లెఫ్ట్ అయితే రైట్. ఓడి అమ్మ, జస్ట్ మిస్. డైరెక్ట్ పోయేటోడిని గుద్దేటోడు వాడు. అయిపోయేది పని. గోవిందా గోవిందా అనేటోడు. రేపు పొద్దున ఇంటికి వచ్చి మటన్ గిటన్ దిక్కి తినిపోరు. రైట్ ఇచ్చిండు గోంప. ఏటో నగరం ఫారెస్ట్ ఏరియాకి ఎంటర్ అయిపోయాము. చూడండి మొత్తం అడివే, లెఫ్ట్ రైట్ మొత్తం. ఇక్కడ డ్రోన్ ఎగరేస్తే బాగుంటుంది. డ్రోన్ ఎగరేని ఇక్కడ ఏమైనా ఇక్కడ ఆపుతాం, ఎగరేద్దాం చూద్దాం. అయితే బైక్స్ డ్రోన్ షాట్లు ఇద్దామని చెప్పి రోహిత్ దానికి నేను ఏం చేసిన, డ్రోన్ ఇచ్చిపోయినా. నేను చెప్పిన వీనికి, అరే నేను అట్లా పోయి ఇటు వచ్చే లోపల నువ్వు ఏం చేయకు, ఆ పొజిషన్లో ఉంచురా, దాన్ని గెలకరా అని చెప్పిన. వాడేం చేసిండు, వేరే షాట్ ఇద్దామని చెప్పి డ్రోన్ ఇట్లా వెనకకట్టాడు. అదేంది పోయి చెట్లలో ఇరికింది. ఒకటి అమ్మ ఇక చూడు, దాన్ని తీయ నీకు ఎన్ని కష్టాలు పడ్డామంటే. మళ్ళీ ఆ చెట్టు ఎట్లున్నది తెలుసా, తాడు చెట్టు ఉన్నట్టు సాగుతూ ఉన్నది. ఫస్ట్ రోహిత్ దాన్ని ఎక్కిపించిన మధ్యలో దాకా. తర్వాత పైకి పోనీకి లేదు, ఇక అయితే లేదు, పోనీకి అయితే లేదు. ఇక నేనేం చేసిన, సరే రా నువ్వు కిందికి రా అని చెప్పి నేను పైకి పోయినా. నేను పైకి పోయి సగం దాకా రోహిత్ రేటు దాకా పోయినా, అర్ధక పోయి ఆ తర్వాతకి నా పోయి నుంచి మళ్ళీ రోహిత్ గారిని పైకి ఎక్కించిన. పైకి ఎక్కించి మళ్ళీ అడిగిన తర్వాతకి అంత లేదు, అది ఎక్కడనో దొరకలేదు. ఇప్పుడు ఏంటంటే మనకు ఒకవేళ డ్రోన్ పోతే దాంట్లో మీ ఆప్షన్ ఉంటుంది కదా, ఫైన్ మై డ్రోన్ అన్నప్పుడు దాని ఇంజన్ మోటార్స్ ఉంటాయి కదా, మోటార్స్ బీప్ బీప్ సౌండ్ అవుతాయి అన్నట్టు. ఫస్ట్ వాడికి ఏ చెట్టు ఇరికిందో కూడా వెళ్తలేదు వానికి. అసలు ఏ చెట్టు ఇరికింది అదేం చెప్పాలంటే చెప్తలేడు. తర్వాతకి బీప్ సౌండ్ వస్తుంది, దాన్ని పట్టుకొని పోయినాం. పోతే ఆ చెట్లు ఒక చెట్టు కనిపించింది, ఆ చెట్టుకి వెళ్ళి సౌండ్ వస్తుంది. సరే నువ్వు అమ్మ ఏదైతే అని చెప్పినా ఎక్కిపించినా కదా. ఈ తర్వాతకి నా మీద నుంచి పైకి ఎక్కిపించిన వీళ్ళు. పైకి ఎక్కిపించిన తర్వాత మచ్చా కనిపించలేదు మచ్చా అంటాడు. గుండె అమ్మ 100 కొట్టుకుంటారు. గుడ్డి అమ్మారే నిన్ననే కూడా మీయాల చెట్టు ఎక్కించి పోగొట్టుకు ఇరవై దింగుతారు ఇట్లా అని చెప్పి నేను. వాళ్ళ తర్వాతకి వాడేమంటాడు, కట్టె పట్టుకొని కొట్టంటాడు. కట్టె పట్టుకొని కొడితే కింద పడుతుంది, కింద పడితే పట్టమంటుంది. ఇంత కష్టపడి మనం చెట్టు ఎక్కి అంత వేసింది వేస్ట్ అవుతుంది కదరా, చూడరా కనిపిస్తుంది అని చెప్తే పైకి పోయిన తర్వాతకి వాడు అటు ఇటు చూస్తే మనకి చిన్నగా రెక్క కనిపించింది అంట. ఫస్ట్ మజా కనిపించింది, మచ్చా డ్రోన్ కనిపించింది మచ్చా అన్నాడు. తీరా మరి అని నేను ఇట్లా కష్టపడి ఇట్లా వంగిండు ఆ చెట్లకి వెళ్ళి. అలా పోనీకి లేదు అసలు, మొత్తం గుంపు గుంపు ఉన్నది, మొత్తం తీగల్లాగా ఇట్లా చుట్టుకున్నాయి. తెలుసుగా అడవిలో ఎట్లుంటాయి చెట్లుగా. డ్రోన్ తీసుకొని కిందికి వచ్చాడు. అప్పుడు మాకు ఈ పాట గుర్తొచ్చింది. ఆ సినిమా ఉంటుంది కదా, సుభాషు ఉంటుంది కదా, స్వచ్ఛమైన ప్రేమ నిజమైన ప్రేమ అని ఉంటుంది కదా, ఆ పాట గుర్తొచ్చింది. డ్రోన్ ఇస్తా అంట వీడు. ఇది పరిస్థితి మాది. డ్రోను డ్రోన్ డ్రోన్ డ్రోను. ఇక్కడ అమ్మ నీళ్ళు తాగుదాం ఫస్ట్. డ్రోన్ కోసం తెల్లారదాకా నాకు దూలు తీరిపోయింది అన్నమాట. వన్స్ షో యువర్ సెల్ఫ్ టు ది కెమెరా. మన పైన చూడరు రఘు, చెట్టు ఎక్కినందుకు వాడు చూడు. ఆగమైంది పరిస్థితి. కొన్ని నీళ్ళు తాగుతాం ఫస్ట్.
అలసిపోయినాం ఘోరంగా సెట్ ఎక్కలేక. కొంచెం ముందు పోతే ఏంటంటే ఏటునగరం బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ కింద నుంచి గోదావరి నది పోతూ ఉంటుంది అన్నమాట. చూపిస్తాను, వచ్చింది చూడండి బ్రిడ్జ్, ఇదే బ్రిడ్జ్. ఇంకా చూడండి ఎంత గోదావరి, అటు పక్క కూడా మొత్తం ఎడార్లో కొసుకు కనిపిస్తుందా. అది కూడా ఓన్లీ సగమే నిండు ఉన్నది, మనకి కూడా సగం నిండు ఉన్నది, మిగతా అంతా ఉసుకనే ఉన్నది. సగం కూడా లేదు, 3/4 3/4 ఉన్నది అంతే. మళ్ళీ ఇది కనిపించేది లోతుండదు అనుకున్నారు, ఫుల్ లోతుంటుంది జాగ్రత్తగా. సో వచ్చేసాం, దగ్గరగా పడ్డాము. खाने के बाद और से शुरू करेंगे. ఇదే కొంగల విలేజ్. ఈ నుంచి మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని లోపలికి పోవాలి. మనకి కరెక్ట్ ఐడియా లేదు, గల్లీ గల్లీ చూపిస్తుంది. ఇక్కడ పక్కడికి పోతాను, అడుగుదాం ఉండు. ఓకే, స్టేట్ పోవాలంట. మనం ఇక్కడ నుంచి స్టేట్కి వెళ్ళాలంట. స్టేట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే ముందు కొంగల వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి 3.5 చూపిస్తుంది. మీ అమ్మ ఇంకా పాతకాలం మనుషులు ఎట్లున్నారో అట్లనే ఉన్నది. చూడు ఇక్కడ అన్ని గుడిసెలే, అసలు డెవలప్మెంటే లేదు. ఇటు లాభలు అనేటివి ఇక్కడ అసలు లేవు. మొత్తం గుడిసెలు గుడిసెలు గుడిసెలు. ఇంకా పడవలు కట్టుకుంటారు సైడ్కి. మనమేమో గోడలు కట్టుకుంటాను, మన వాళ్ళు పడవలు కట్టుకుంటాను. ఏద్దాం తప్పదుగా. అమ్మ ఒకటి అనిపించింది అమ్మ రోడ్డు. వీడేంది కారు ఇక్కడ పెట్టిపోయాడు, పోతుంది కదా అక్కడ దాకా బండి. ఎందుకు పెట్టిపోయినా మరి. ఓహో ఇది మ్యాటర్. రోడ్డు దూరం ఎట్లున్నదో అలాగా ఉందమ్మా, అలాగా. ఫోటో లెట్స్ గో బేబీ. రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉంది. గిడ్డింగ్ అసలు ఈరోజు మాత్రం అసలు అడ్వెంచర్ల మీద అడ్వెంచర్ జరుగుతాయి మనకి. అలా ఏందో ఏమో అసలు దరిద్రం. చూడండి ఎట్లా వేసుకుని, పాతకాలం మనుషులు వేసుకున్నట్టు వేసుకున్నారు చూడండి. పాతకాలం బటర్ఫ్లైస్ వేర్ ఆర్ ది గోయింగ్. రోడ్ మాత్రం అస్సలు బాగాలేదు, అస్సలు బాగాలేదు రోడ్డు. బండి ఏమో ఆడ మట్టిలు ఇరుక్కపోయింది కదా, విసిరిగా వెనక నుంచి రోహిత్ ఆడ బండి దూకిండు. ఒకసారి బండి తెచ్చిపోయా చూడాలి ఎట్లయినా. రై రోహిత్ ఇదిర్రా. देखो फ्रेंड्स, రియల్ అడ్వెంచర్. ఏదో పొద్దున్న నుంచి అడ్వెంచర్ల మీద అడ్వెంచర్లు అవుతానే మాగా. మొత్తానికి వచ్చేసినాం కొంగల వాటర్ ఫాల్స్. అంటే ఇంకా వాటర్ ఫాల్స్ ఏమైనా అడుగుతారేమో, ఇంకా పోలే లోపలికి పోవాలి. సో ఇట్లా పోవాలన్నమాట. అసలు ఇక్కడ బండ్లు కూడా వస్తలేవు, అసలు చాలా దారుణంగా ఉంది రోడ్డు, చాలా దారుణంగా ఉంది రోడ్డు. ఈ నుంచి ఈ దారింబడి నడుచుకుంటూ పోవాలి మనం. ఆ షూస్ చూడండి ఒకసారి. మొత్తం ఎట్లా అంటే బండి ఘోరంగా స్కిడ్ అవుతాను. ఆ బండి చూపిస్తుండండి మీకు ఎట్లయిందో. మన చోటుగా చూపిస్తావు ఎట్లయిందో. ఎంత ఫ్రెష్గా రెడీ వచ్చిన కూడా ఎట్లయింది చూడు. ఏకో ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 10-15 మినిట్స్ పడుతుందేమో. నేను నడుచుకుంటూ పోవాలి. చిన్నలా మధ్యలో కొన్ని వాటర్ కూడా ఉంటాయి, కొన్ని చిన్నగా వాగులాగా, అవి కూడా క్రాస్ చేసుకుంటూ పోవాలి. చలో లెట్స్ గో.
ఎటు పడితే అటు రూట్లు ఉన్నాయి, ఎట్లా పోవాలి అర్థం అయితే ఆగం ఆగం ఏంది సార్? పొద్దున ఎవరు ముఖం చూసినారు రోహిత్ నువ్వు? నజీర్ కదా. ఇప్పుడు నార్మల్గా అయితే వాటర్ క్రాస్ చేయాలి, మనం వాటర్ క్రాస్ చేసి అటు పోవాలి. దీన్ని క్రాస్ చేసేది ఎట్లా? నడుచుకుంటా. అంతేనా? ఓకే పదండి బ్రో. లేకపోతే పని చేసి కొమ్మని పట్టుకో, టార్జన్ లాగా. 2 అడ్వెంచర్లు అయినాయి ఇప్పుడే. 3 వద్దంటావా? వాళ్ళకు వినట్టు కొట్టాను అమ్మది. వాటర్ ఫాల్స్ ఒకవేళ లేకపోయి ఉంటే ఈ వాటర్ రావు. జాగ్రత్త నాన్న, జాగ్రత్త. వాటర్ తడిచిన షూలో. అఖిల్ గారు ఏందండి మనకి బాధ? తప్పదండి, మన వ్యూయర్స్కి మంచి మంచి లొకేషన్ చూపించాలంటే ఇలాంటి బాధలు తప్పదు మనకి. మీరు వీడియో చూస్తున్నారు కదా, ఎంకరేజ్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. షేర్ ఇస్తే మాకు కూడా చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. ఇట్లాంటి లొకేషన్స్ చాలా చాలా తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఇంకో ఈ రాళ్ళు కనబడతాయా? ఈ రాళ్ళలో ఏంటంటే వాటర్ ఉండేది, ఇప్పుడు ఫుల్ వాటర్ ఉంటాయి. నార్మల్గా వాటర్ ఫాల్ ఫుల్ నడుస్తే ఇదంతా వరదని ఇంకా పోతూ ఉంటాయి. ఫుల్ వాటర్ వస్తాయి, దీంట్లో కూడా నడుస్తుంటే పోవాలి. కానీ మన బ్యాడ్ లక్ ఇక్కడ వాటర్లో అక్కడైనా మంచిగా ఉంటుందని కోరుకున్నాం. రండి సుభాషు, ఓ సుభాషు. అస్సలాము అలైకుం. స్టేషన్ దగ్గర ఇంకో 2 minutes. తప్పదు, నడవాలి. మంచి మంచి వ్యూలు కావాలంటారుగా, నడవాలి తప్పదు. ఇంకా పొయ్యి పెట్టుకొని చికెన్ కర్రీ అన్నం వండుకొని తింటే అబ్బా సామిరంగా. దోమలు మాత్రం ఘోరంగా ఉన్నాయి. వచ్చేసా. झारखंड वाला
చూసారు కదా మన కొంగల వాటర్ ఫాల్స్. వర్షం పడితే ఇంకా బాగుండు, వాటర్ తక్కువ ఉన్నాయి, పర్లేదు. నెక్స్ట్ టైం కూడా వద్దాం, చూపిద్దాం. ఇంకా మంచి గట్టి వర్షం పడ్డప్పుడు వద్దాం. కాకపోతే వర్షం పడ్డప్పుడు మీరు కూడా రండి. వరంగల్లో కాకుండా హైదరాబాద్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా వచ్చి ఈ ప్లేస్ని ఎంజాయ్ చేయొచ్చు. సో మళ్ళీ వద్దాం, మళ్ళీ కలుసుకుందాం, కొత్త బ్లాగ్లో కూడా కలుసుకుందాం. బాయ్, టాటా.